హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు మరొక డెలిషియస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటంటే రిచ్ ప్రోటీన్స్ ఉన్న సోయాతో ఈజీగా అయిపోయే గ్రీన్ సోయా పులావ్ చూపించబోతున్నాను. ఇది చేయడం చాలా ఈజీ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పలావ్ కోసం ఇక్కడ నేను 3/4 గ్లాసు బియ్యాన్ని యూస్ చేస్తున్నాను. ఈ బియ్యాన్ని బాగా కడిగి అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసుతో 3/4 గ్లాసు సోయా తీసుకొని వీటిని వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి నానేలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 ఇంచుల అల్లము, 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సోయాలో నుంచి ఎక్సెస్ వాటర్ అంతా పిండేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 4 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు, 1 బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ షాజీరా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న గ్రీన్ పేస్ట్ మొత్తాన్ని ఈ ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. ఈ గ్రీన్ పేస్ట్ని 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1 పెద్ద టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి టమోటాలు కొద్దిగా మగ్గే వరకు బాగా వేపుకోవాలి. ఈ మసాలా మొత్తం బాగా వేగిపోయి కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు ఇందులోకి సోయాను కూడా ట్రాన్స్ఫర్ చేసి ఈ మసాలాని సోయాని 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. అప్పుడు లోపల పచ్చిగా ఉండవు. సోయా ఈ మసాలా అంతా పీల్చుకొని ఉంటుంది కాబట్టి సోయా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని వీటన్నిటిని మరొక నిమిషం పాటు బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము 3/4 గ్లాసు బియ్యము, 3/4 గ్లాసు సోయా తీసుకున్నాం కదా, అందుకని 1/4 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. దీనిని అలాగే 15 నుంచి 20 నిమిషాల పాటు వదిలేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేస్తే గుమగుమలాడే గ్రీన్ సోయా పులావ్ రెడీ. మీకు ఏం కర్రీ చేయాలో అని అర్థం అవ్వనప్పుడు సడన్గా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా గ్రీన్ సోయా పులావ్ని చేసి పెట్టండి. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే వాళ్ళకు ఒక కొత్త వంటకం రుచి చూపించినట్లు కూడా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.